నేను నా దేశం కోసం పిచ్చి కలలు కంటాను. కలలు కను కలలు కను కలలు కను కలలు కను కలలు కను. నీ కలల్ని తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కను కలలు కను కలలు. మా కళలను తొక్కుతూ నడుస్తున్న ఎవరు ఖండించే వరకు కలలు కందాం. ఎందుకు జరగవో చూద్దాం. నేను చెప్తున్నాను, one day I'll come back to US, but not like this. The most powerful position, we will come back to you. సంతోష్, అన్నయ్య రాజవుతాడంటావా? రాజా, మేబీ. ఫర్ సపోజ్ ఈ వీ లూజ్, గెలిచిన వాళ్ళు సీఎం అవుతారు, ఓడిన వాళ్ళు ప్రతిపక్షం అవుతారు. వాళ్ళ రోజు వస్తే ఎవరైనా గెలుస్తారు. కానీ ఎవరేదైనా పవన్ కళ్యాణ్ మాత్రం కాలేరుగా. రే, రాముడు అయోధ్యలోనే ఉంటే రాజుగానే మిగిలిపోయేవాడేమో. రాజ్యాన్ని వదిలాడు కాబట్టి దేవుడయ్యాడు. పవన్ అన్న తల్లి లాంటి సినిమాని, తండ్రి లాంటి అన్నయ్యని కూడా పక్కన పెట్టొచ్చాడు రా. చూద్దాం, కాలమేనటి సమాధానం ఇస్తుంది. టైం అయిపోయింది. సంతోష్, టైం అయింది, టీవీ పెట్టు. సరే. ఎనిమిది వేల ఓట్ల తేడాతోటి పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు. పార్టీ నేతల పరిస్థితి పక్కన పెడితే ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ స్వయంగా 2 చోట్ల ఓడిపోవడంతో జనసేన నిర్వేదంలో ఉంది. ఎంత పాపులర్ లీడర్ అయినా, సినీ గ్లామర్ ఉన్నా, గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ లేకపోతే అన్నీ ఉన్నా సున్నా. జనసేనలో గుర్తింపు ఉన్న నేతలెవరూ లేరు. జిల్లా, మండల స్థాయిలో కూడా పార్టీ నిర్మాణం లేకుండా ఓట్లు రాబట్టడం అసాధ్యం. పార్టీ ఎక్కడ చెప్తే వెళ్ళలేదు కదా. చూసావా, ఎవరిని చూసుకుని తెచ్చిపోయావు, ఆయన ఓడిపోయాడు. ఎక్కడి నుంచి మార్పు వస్తున్నదిరా, మీరు మారండిరా. మీ బాస్ ఏమన్నా హీరో అనుకున్నాడా, పాలిటిక్స్ ని సినిమా అనుకున్నాడా? చివరికి హీరోనే గెలవడానికి. ఓసరు వీళ్ళ రోజుకో రంగు మార్చేస్తున్నారు. మొన్నటిదాకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే 70mm స్క్రీన్ మీద పేరు పడితే విజిల్లు, కేకలు, చప్పట్లు. సరిగ్గా లెక్క పెట్టుకుంటే వాళ్ళలో అట్లీస్ట్ ఒక 10% కూడా ఆయన వెంటలేరురా. చి, మనల్ని మనం తిట్టుకుంటూ ఏమొచ్చిద్దిరా? మరేం చేయమంటావురా? తేజ, నిద్ర లెగిస్తే ఒకరి ముఖాలు ఒకరు చూసుకునేవాళ్ళం, కలిసి ఉండేవాళ్ళం. నీకు అన్నయ్య అంటే ఎంత ఇష్టమున్నా మన అనుకునే వాళ్ళతో గొడవపడి వాళ్ళ ప్రేమను వదులుకోలేవుగా. చూద్దాం, తూర్పును ఉదయించే సూర్యుడు ఎన్ని వర్షాలు తుఫాన్లు వచ్చినా పడమరని అస్తమిస్తాడు అన్నట్టు పవర్ స్టార్ అని అరిచిన వాళ్ళు ఏదో ఒక రోజు జనసేనానితో మార్పు కోసం అడుగు వేయలేరా? రేయ్, పోటీ చేసిన 175 కాన్స్టిట్యూషన్స్లో 174 ప్లేసెస్లో జనసేన ఓడిపోయిందిరా. అన్నయ్య కూడా 2 చోట్ల ఓడిపోయాడు రా. స్టిల్ హీ కేమ్ టు ద ప్రెస్ మీట్ అండ్ సెడ్ కంగ్రాట్స్ టు ద న్యూ చీఫ్ మినిస్టర్. ఆయన వచ్చి అలా నవ్వుతూ మాట్లాడుతుంటే మనం ఎందుకు బాధపడాలరా? ఎవ్రీవన్ హ్యాస్ ఎ డే, జస్ట్ వెయిట్ ఫర్ దట్. సరే పదా, లంచ్కి వెళ్దాం. రేయ్, తీసేరా. రే, అటు చూడు.
ఎరా నీకు ఇంకా సిగ్గురాలేదా? సిగ్గుపడాల్సిన మీరన్నా, ఒకప్పుడు నువ్వు అభిమానివేగా. అవునరా, ఒకప్పుడు నేను అభిమాని. ఆయన సినిమా రిలీజ్ అయితే పెద్ద పండగలా చేసుకునేవాళ్ళం. ఇప్పుడు కూడా ఆయన అక్కడ ఉన్నట్టయితే ఈ రోజు కూడా ఆయనతో ఉండేవాళ్ళం రా. ఇవన్నీ ఆయన సెట్ అవ్వవు. మీరు మారండి, ఇది వదిలేయండి. అభిమానం అంటే గాలి ఎటు వీస్తే అటు వెళ్తాం కాదన్నా. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? మీ చెల్లి మీ తమ్ముడు ఇదే రూట్లో వెళ్తారు, గుర్తుపెట్టుకో. రే ఎవడరా నువ్వు? అన్నా మీరెవరో నాకు తెలియదు, ఇతనెవరో కూడా తెలియదు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. తెలియనప్పుడు ఎందుకు వచ్చావురా? దీనికోసం అన్నా, నాకు ఇది 25 సంవత్సరాల భవిష్యత్తు ఇస్తానని మాట ఇచ్చింది. యాజ్ ఎ ఫాలోవర్గా దీన్ని కాపాడుకోవడం నా బాధ్యత. ఏంట్రా వీళ్ళు ఇలా ఉన్నారు? పాలిటిక్స్ అంటే ఒక సినిమా కాదని చెప్పండి రా వాడికి. తమ్ముడు, రాజకీయానికి అనుభవం కావాలి, డబ్బు కావాలి, జనం ఏదడిగితే అది పంచవ్వాలి, ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్స్కి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇవన్నీ మీ హీరోకి తెలియరా? అవునన్నా, అతనికి రాజకీయం గురించి తెలియదు, అంత అనుభవం కూడా లేదు. కానీ ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ముందుగా గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్. ఈయనైతే గట్టిగా క్వశ్చన్ చేస్తాడని, ప్రాబ్లం సాల్వ్ అయ్యేలా చేస్తాడని. హీఈస్ ద ఫస్ట్ పర్సన్ టు రేజ్ వాయిస్ ఆన్ ఉద్దానం కిడ్నీ ఇష్యూ అండ్ టు సీ జస్టిస్ హ్యాపెన్ టు దెమ్. ఇన్ఫ్యాక్ట్ ఫారెన్ నుంచి ఒక టీంని పిలిపించి అక్కడ వాటర్ టెస్ట్ చేయించి సర్వేలు కూడా చేయించారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ అతనికి అంత అవసరమే ఉంది. తన కళ్ళ ముందు ప్రాబ్లం జరిగితే తట్టుకోలేడు కనుక. ఇంకేంటి, డబ్బే కావాలనుకుంటే తనే కనుక సెల్ఫిష్ అయి ఉంటే తనకి సంబంధం లేని యాడ్స్ ఎన్నో చేసి క్రోర్స్ సంపాదించచ్చు. కానీ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా సొసైటీ గురించి ఆలోచించి ఇవి యూజ్ చేస్తే వాళ్ళకి హామ్ అవుతుందని తెలిసి ఎక్కడ ఆయన యాక్ట్ చేసిన యాడ్స్ కూడా ఉండవు. ఇన్ఫ్యాక్ట్ సౌత్ ఇండియాలో హీఈస్ ద ఫస్ట్ పర్సన్ టు యాక్ట్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ పెప్సీ. అది హామ్ అని తెలిసి హీ క్యాన్సిల్డ్ హిజ్ అగ్రిమెంట్ విత్ దెమ్. ఆ రోజుల్లోనే అంత క్రేజ్ ఉన్నప్పుడు ఇవాళ ఉన్నదని ఎలా అనుకుంటున్నారన్న? అవన్నీ ఆయన వద్దనుకొని వదిలేసినవి. రాజకీయానికి ఎక్స్పీరియన్స్ కావాలేమో, కానీ పవన్ అన్నకి జనసైనికులకి అక్కర్లేదు. ఓన్లీ పర్సన్ టు ఎండ్ హీస్ మీటింగ్స్ విత్ జై హింద్ అండ్ భారత్ మాతాకి జై. ఓన్లీ పార్టీ వేర్ హీస్ ఫాలోవర్స్ యూజ్ ఇట్ టు హోల్డ్ నేషనల్ ఫ్లాగ్ ఆన్ దర్ మీటింగ్స్. మనం ఎప్పుడు చూసినా వాళ్ళ మీటింగ్లో కానీ, ఆయన ఆఫీస్లో కానీ, ఆయన మాటల్లో కానీ ఎక్కువగా ఫ్రీడమ్ ఫైటర్స్ గురించే మాట్లాడతారు. దట్స్ హౌ హీ షో హీస్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అవర్ నేషన్. ఇంకా ఏంటి, జనం ఏది అడిగితే అది పంచిపెట్టాలా? He is the first person to respond on every natural calamity that occurs in our nation. Donations to armed forces, old age homes, national cyclists, wrestlers, physically handicapped cricketers. ఇవన్నీ ఆయన చెప్పుకొని పబ్లిసిటీ చేసుకున్నవి కాదు. ఆ హెల్ప్ పొందిన వాళ్ళు బయట పెట్టే వరకు ఎవరికీ తెలియదు. ఏంట్రా వింటున్నాం కానీ నేను పెద్ద దేవుడి గురించి చెప్తున్నావు? దేవుడు అసలు దేవుడు అంటే పురాతన కాలాల్లో, యుగాల్లో మంచిగా బతికి మంచిగా అందరికీ సహాయం చేసి ఎవరి దగ్గర దోచుకొని వాళ్ళనే దేవుడిలా కొలిచారు. సో పవన్ కళ్యాణ్ మాకు కనిపించే దేవుడు, మేము గర్వంగా చెప్పుకోగలం. అలాంటి వ్యక్తికి ఫ్యాన్స్ అయినందుకు ఆయన అడ్మైర్ చేస్తున్నాను. ఇందాకేమన్నా ఇతనితో ఓడిపోయినా కానీ సిగ్గురాలేదా? 4 హిట్లు, 5 బ్లాక్ బాస్టర్లు, 3 ఇండస్ట్రీ హిట్లు. బిట్వీన్ హిజ్ 19 years ఆఫ్ సినిమా కెరియర్ ఒక డికెట్ మొత్తం ఫ్లాప్ లేదు. బట్ మూవీకి ఫ్యాన్స్ పెరిగారే తప్ప ఎక్కడా తగ్గలేదు. ఆయన పని ఆయన చేసుకున్నప్పుడే ఆయన్ని మేము వదిలిపెట్టలేదు. మా కోసం, మా ఫ్యామిలీ కోసం, మనందరి కోసం ఈ మధ్యకి వస్తే వదిలిపెట్టమని ఎలా చెప్తున్నాము. ఒక ఓటు, అసెంబ్లీలో సీటు ఆయనకి ఇప్పుడున్న ప్లేస్ని డిసైడ్ చేయాలి. పదకొండు
అన్నయ్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ఈ సినిమా. యా, ఒక మంచి మెసేజ్, అది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి. సో చాలామందికి రీచ్ అవుతుంది. రేయ్, ఆక్సిజన్ సిలిండర్ సప్లై చేస్తున్న జన సైనికులు. రే, వీళ్ళు మారరా? రే, ఏంట్రా నువ్వు దీంట్లో ఉన్నావు? నేను మారానురా. హే, ఏం మాట్లాడుతున్నావు? వాడు అన్నారు కదరా, అభిమానం అంటే గాలి ఇటు వీస్తే అటు వెళ్తాం కాదని. ఈసారి గాలి ఇటు వీసింది, ఇక్కడే ఆగిపోయిందిరా. ఓడిపోయిన పార్టీలు ఎందుకురా? ఫస్ట్ యూ హ్యావ్ టు రియలైజ్ దట్ ఓడిపోయింది పార్టీనే, ఆయన ఆశయం కాదు. అతను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ ఎలక్షన్కు ముందల, ఎలక్షన్ తర్వాత కూడా అలానే చేస్తున్నారు. కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్లు, ఆహారం ఇచ్చారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను తెచ్చే ప్రయత్నం, ఇంకా భవన నిర్మాణ కార్మికుల కోసం లాంగ్ మార్చ్, అన్యాయం జరిగిన మృగాలి ప్రీతి కోసం పోరాటం కూడా చేశారు. ఓడిపోయారు అంతే, ఆగిపోలేదు. ఆయన సిద్ధాంతాలు, ఆశయం చాలా గొప్పదిరా. ఆ ఆశయం జనాలు గుర్తించే రోజు దగ్గరలోనే ఉందిరా. ఒక్కసారి కాదురా, 10 సార్లు ఓడిపోయినా 11వ సారి పవన్ అన్నకే సపోర్ట్ చేయాలి. ట్వంటీ 24లో కలుసుకుందాం. సారీ, 2024లో కలిసి పనిచేద్దాం. ఇరవై 25 కేజీల బియ్యం కోసం రేషన్ షాప్ ముందు గంటలు క్యూలో నిలబడుతున్నాం. 25 ఏళ్ల భవిష్యత్తు కోసం మీ విలువైన అడుగుని నిజాయితీ గల నాయకుడు వెంట వేయలేవా? నీ అడుగు వ్యక్తిని చూసి కాదు, వ్యక్తిత్వాన్ని చూసి వేయి. ఒక భారతీయుడిగా నా గుండెల మీద చేయి వేసి చెప్తున్నా, నా అడుగు నిజాయితీగా ఉన్న మంచి సమాజం కోరుకున్న నాయకుడి వెంట. మరి మీ అడుగు? జై జై జనసేన, జై జై జనసేన. జాగోరే జాగో